నేను ఎంత బ్యాడ్ బాయ్ అనేసి నాకు కూడా ఇప్పుడు దాకా తెలియదు. ఇప్పుడే తెలిసింది. ఎందుకంటే నేను పొద్దున్నే బ్రష్ కూడా చేయకుండా బస్సులో జర్నీ చేస్తూ కాజు పేపర్ తినేసాను. శివాజీ శివాజీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈ వీడియో లాంగ్ జర్నీ చేయబోతున్నాను. అసలు ఎక్కడికి వెళ్తున్నానో తెలియాలంటే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. నేనైతే ఒక ప్రైవేట్ ఏసీ స్లీపర్ బస్ బుక్ చేసుకున్నాను. నా పికప్ పాయింట్ వచ్చేసి మినీ బైపాస్ లో పూలే బొమ్మ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లోనే. ఇంకపోతే నేనైతే బస్ ఎక్కేసాను. మా జర్నీ మాత్రం స్లోగా స్టార్ట్ అయిపోయింది. ఈ జర్నీలో నేను ఒక్కడే వెళ్తున్నాను. నేను మాత్రం ఏసీ స్లీపర్ లో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. అలా సాఫీగా వెళ్తుంటే డ్రైవర్ మామ సడన్ గా ఒక దగ్గర అయితే ఆపేశారు. ఏంద్రా అని చెప్పి చూస్తే డిన్నర్ కి ఆపారు. నియర్లీ కావల్ దగ్గరలో ఉండే జిఆర్ ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర అయితే ఆపేశారు అనమాట. నేనైతే ఒక చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసి ఫుల్ గా తినేసాను. టేస్ట్ అయితే సరిగ్గా ఉంది. నా ఆర్డర్ రావడమే లేట్ అనుకుంటే నేను తినేదేమో గంటలు తింటున్నాను. నాకు తెలియకుండా నా వెనకాలే బస్ అయితే తీసేస్తున్నారు. నాకు వెయిటర్ వచ్చి చెప్పేదాకా తెలియదు. ఇంకా నేనైతే పరిగెచ్చుకుంటూ వెళ్ళి బస్ ఎక్కేసాను. ఇంకపోతే ఈ జర్నీ నైట్ అంతా ఉంటది కదా అని చెప్పి మంచి నిద్ర వేద్దాం అనుకుంటే పక్క సీట్లు పెద్ద పెద్ద గురకలు పెడతారు. ఆ గురకలకి ఏమో పక్క నుంచి బుల్లెట్ బండి పోయినంత శబ్దం వస్తుంది. ఎలా వాళ్ళ నిద్ర పట్టింది కానీ నిద్రలో జర్నీ కూడా తెలియలేదు. కళ్ళు మూసుకొని తెరిచి లోపల వచ్చేసినట్టుంది. ఇంకా 1.5 hour లో అయితే నేను రీచ్ అయిపోతాను. ఎందుకో తెలియదు కానీ మంచి ఆకలేస్తుంది. నైట్ నేను తీసుకున్న స్నాక్స్ లో కాజు మిగిలింది. అది వేసేసాను బ్రష్ కూడా చేయకుండానే. అది మా సంగతి. నేను ఎక్కడికి వచ్చానో నేనైతే చెప్పను కానీ మీరే కరెక్ట్ గా గెస్ట్ చేసి కమెంట్స్ లో చెప్పేసేయండి. కరెక్ట్ గా చెప్పిన వాళ్ళకి సర్ప్రైజ్ అయితే ఉంటుంది. మీరైతే మన ఛానల్ ని యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో కొట్టేసుకోండి. ఉంటా బాయ్.